హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో ఏంటనేది ప్లీజ్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈరోజు గుమ్మడికాయ పాదు చూపించబోతున్నానండి. కాయలు కూడా వచ్చినాయి, చిన్న చిన్న కాయలు, అవి కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూసారండి, ఇదే గుమ్మడికాయ పాదు. ఫ్లవర్ వచ్చేసి ఈ విధంగా ఎల్లో కలర్లో ఉంటుందండి. ఇది బూడిద గుమ్మడికాయ అండి. ఇప్పుడే కాయలు కూడా దిగుతున్నాయి ఫ్రెండ్స్. చాలా రోజులైందండి పాదు పెట్టి, ఇదంతా అలుముకొని ఇదంతా పాకి చాలా రోజులైతే అయ్యిందండి. ఇప్పుడైతే కాయలు చిన్న చిన్నగా దిగుతున్నాయి ఫ్రెండ్స్. కాయలు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగండి, చిన్న పువ్వు కింద అయితే ఈ విధంగా కాయ రావడం స్టార్ట్ అవుతుందండి. చూసారా, పువ్వు వచ్చేసి ఇలా ఎల్లో కలర్లో ఉందండి. రెండు పువ్వులు దగ్గర దగ్గర కవల పిల్లల్లా ఉన్నాయండి. చూసారా ఎలా ఉన్నాయో. అక్కడక్కడ వచ్చినాయండి కాయలు, ఇంకా లోపల కూడా ఉంటాయి. నాకైతే సరిగా కనిపించలేదండి. బయటకు కనిపించినంత వరకు అయితే వీడియో కవర్ చేశాను ఫ్రెండ్స్. మన విధంగా హార్వెస్ట్ చేసుకోవడం వల్ల మన కూరగాయలు మనమే పండించుకోవచ్చండి. మందులు ఏమీ స్ప్రే చేయకుండా మన కూరగాయలు మనమే పండించుకుని ఇంట్లోకి అయితే మనం సరిపడగా కూరకి సరిపడగా పెట్టుకోవచ్చండి. చూసారండి, ఇదంతా పాకేసింది పాదు. కాయలు అయితే లోపల ఉంటుంటాయండి, నాకైతే సరిగా కనిపించట్లేదు. మొత్తం పాదు అంతా అయితే పోతుందండి. ఇదిగోండి, చాలా దూరం అయితే పాకేసిందండి పాదు. పువ్వు కూడా చాలా ఉందండి, చాలా కాయలే దిగుతాయి. కాకపోతే ఇప్పుడే స్టార్ట్ అయినాయండి కాయ దిగడం. చాలా రోజులైందండి పాదు. ఈరోజు సడన్గా కాయ చూసేసరికి అయితే నాకే ఆశ్చర్యం అనిపించిందండి. వెంటనే ఒక వీడియో తీయాలనిపించి అయితే తీసాను ఫ్రెండ్స్, మీ అందరితో షేర్ చేసుకుందామని. ఇదేనండి నా వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇదిగోండి, ఆకు అయితే పెద్ద పెద్దగా ఉంటుందండి. ఆకు పాదంతా ఎండిపోతే కాయలు అనేవి బయటపడతాయండి. అవే పాదు ఎండిపోయిన తర్వాత కాయలు మనకి చాలా క్లియర్గా కనపడతాయండి. ఇదిగోండి, కాయ చూడడానికైతే ఆనపకాయలా ఉందండి, లేతగాను. ముద్రేకైతే తెలుస్తుందండి మనకి. బూడిద గుమ్మడికాయతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి మనకి. అవి ఏంటనేది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్.